హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి నీలు. ఇంకా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసేసి ఇంట్లో కొన్ని మామిడికాయలు ఉన్నాయి. ఇంకా అవన్నీ వాడుకొని మ్యాంగో జామ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఈ నోట్ మామిడికాయలన్నీ యూజ్ చేసుకొని మామిడికాయ పచ్చడి, స్వీట్ పచ్చడి అన్నమాట చేసి పెట్టేస్తాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలోకి కానీ బ్రెడ్లోకి బన్లోకి మనము దాన్ని వేసుకొని తినొచ్చు. అట్లే ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు. తీయగా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కడుక్కున్నాను. బాగా వాష్ చేసేసి పొట్టు తీసేసి నీట్గా తురుముకోవాలన్నమాట. తురుముకొని మామిడికాయ తురుముతో అయితే మనం ఈ పచ్చడి అయితే చేస్తాను అన్నమాట. ఇంకా ఈ మ్యాంగో జామ్ ప్రిపరేషన్ కోసం నేను మీడియం సైజు ఉన్న 5 మామిడికాయలను అయితే తీసుకుంటున్నాను. వీడియోలో 6 కనపడుతున్నాయి కదా, కాకపోతే ఒకటి చెడిపోయిందని దాన్ని పక్కన పారేశాను. ఇంకా ఈ మామిడికాయనంతా బాగా తురుముకున్నాను. లోపల ఉన్న మామిడికాయ వాట ఇంకా పొట్టు అంతా పోయి మనకి 3 కప్పుల వరకు మామిడికాయ తురుము అయితే వచ్చింది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాండ్లీ పెట్టేసుకొని ఈ మామిడికాయ తురుము అయితే మనం బాండ్లీలోకి వేసేసుకోవాలా. నెక్స్ట్ 3 కప్స్ మామిడికాయ తురుముకి 2 కప్స్ వరకు షుగర్ అయితే యాడ్ చేస్తాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనిపిస్తే మీరు ఇంకా ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 2 కప్ షుగర్, హాఫ్ కప్ వరకు బెల్లం కూడా యాడ్ చేస్తాను. ఈ బెల్లం యాడ్ చేసే దాని నుంచి మనకి కన్సిస్టెన్సీ జామ్ మాదిరి వస్తుందన్నమాట. కలర్ కూడా మంచి కలర్ వస్తుంది కాబట్టి నేను బెల్లం అయితే యాడ్ చేస్తాను. ఇంకా ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్రొసీజర్ అంతా కూడా మనకి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలా, లేదంటే మాడిపోతుంది. చూడండి, బాగా కలబెడితే ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది. అక్కడక్కడ బెల్లం ముక్కలు చిన్నవి ఉంటాయి కాబట్టి అది కూడా మెల్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. మీరు స్టవ్ ముందే ఉండి బాగా కలబెడుతూ ఉండాలా. కొంచెం ఏమైనా వదిలేసినారంటే మాడిపోతుంది. ఇంకా చూస్తున్నారు కదా, షుగర్ సిరప్ అనేది ఫుల్గా ఫామ్ అయిపోయింది. షుగర్ బెల్లం రెండు బాగా కరిగిపోయాయి. కన్సిస్టెన్సీ చూడండి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు మనం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక 70% వరకు బాగా ఉడికించుకోవాలి. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇంకా ఇప్పుడు దీంట్లోకి మనం 1/2 స్పూన్ కారం, ఇంకా 1/2 స్పూన్ సాల్ట్, ఈ 2 యాడ్ చేసుకోవాలా. ఈ జామ్కి మెయిన్ టేస్ట్ ఇవి 2 అన్నమాట. తీయగా, పుల్లగా, కారంగా, కొంచెం సాల్టీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా మనం చేసేసి పెట్టుకుంటే మనకి 1 ఇయర్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. మనం చపాతీల్లోకి, బ్రెడ్లోకి, బన్లోకి, లేదంటే నార్మల్గా కూడా తినేసేయచ్చు మనము స్నాక్స్ లాగా. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా చూసారా, ఉప్పు కారం వేసినాక మనం ఒక 10 నిమిషాలు అయితే బాగా ఉడకపెట్టాల్సి వస్తుంది. బాగా కలిసిపోతుంది. మనకి కలర్ అనేది చూడండి, కలర్ కొంచెం చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనం సిమ్లోనే చేసుకోవాలా. ఉప్పు కారం వేసినాక ప్రొసీజర్ మొత్తం మనము సిమ్లో పెట్టుకొని బాగా కలేసుకుంటూ ఉండాలా. ఒక 10 నిమిషాల్లో మనకి జామ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఎంత బాగా వచ్చిందో. మనకి బాగా ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే మనము ఈ జామ్ని ఒక ప్లేట్ మీద అయితే వేసుకోవాలా. కొంచెం వేసుకుంటే మనం ప్లేట్ని ఇట్లా తిప్పినప్పుడు మామిడికాయ జామ్ అనేది అటు ఇటు కదలకూడదు. ఒకే దగ్గర స్టిఫ్గా ఉంటే మనకు కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోయినట్లే. లేదు ఇంకొక టైప్లో మనం చెక్ చేసుకోవాలా అంటే చూడండి, మనము మ్యాంగో జామ్ని మనం ఇట్లా స్పూన్లో తీసుకుంటే అది కిందకి జారిపోకూడదు. స్టిఫ్గా మనకి గంటిలోనే ఉండాలన్నమాట. తీగ పాకం చూడండి, మనకి తీగలాగా ఎట్లా ఫామ్ అయిందో ఈ మాత్రం మనకి ఫామ్ అయిపోతే చాలు, మన జామ్ అనేది రెడీ అయిపోతుంది అన్నట్ల. మీరు చూస్తూ ఉండొచ్చు కన్సిస్టెన్సీ. చూడడానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తా అంటే అట్లే తినేయాలనిపిస్తుంది. ఇంకా నోట్లో పెట్టుకుంటే నీట్గా కరిగిపోతుంది. అంత స్మూత్గా, సాఫ్ట్గా ఉంది టెక్స్చర్. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇంట్లో పిల్లలు కానీ ఉంటే వాళ్ళకైతే ఇట్లా చేసి పెట్టండి. ఎవ్రీడే కూడా బాగా తినేస్తారు. ఇంకా మనకి నోరు చెడిపోయి ఉంటుంది కదా, ఏమి తినబుద్ధి కానప్పుడు కూడా మనం ఇట్లా చేసేసుకుంటే ఇది తీయగా, పుల్లగా, కారంగా ఉంటుంది కాబట్టి నోటికి బాగా అనిపిస్తుంది. సో నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇది. ఇంకా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంది కదా అని చెప్పేసి కొంచెం కొంచెం నా కూతురికి అయితే టేస్ట్ చూపించాను. బాగా ఇష్టంగా తినేసింది. ఇంకా కావాలి అనే మాదిరి ఫేస్ అయితే పెట్టేసింది. కాకపోతే పసిబిడ్లకి ఎక్కువ పెట్టకూడదు కదా, అందుకే నేను పెట్టలేదు. జస్ట్ టేస్ట్ చూపించినాను అంతే. ఇంకా మా అమ్మ కూడా తినింది. మా అమ్మకు కూడా బాగా నచ్చింది. నేను కూడా టేస్ట్ చేస్తాను ఈడ.
చపాతీలో కూడా మనం కావాలంటే మార్నింగ్ టైం ఎప్పుడైనా చపాతీలు చేసి పెట్టేసుకొని ఈ జామ్లో మనం తినేసిస్తే ఒక పూట టిఫిన్ కూడా మనకు అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. దీంట్లోకి ఫుడ్ కలరు వేరేమి ఆర్టిఫిషియల్ ఏమి కూడా యాడ్ చేయలేదు. నేను జస్ట్ ప్లెయిన్ మ్యాంగోస్ మాత్రమే యూస్ చేసినాను. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే ఇప్పుడు చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంది. తీయగా, పుల్లగా, కారంగా ఉంది. ఇట్లాంటిది మనకి బయట షాప్స్లో కూడా దొరుకుతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏమంటే అది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంట్లోనే మనం ఇట్లా బయట మామిడికాయలు 50-40 రూపీస్ కేజీ అయితే ఉన్నాయి కదా, ఒక 2 kgs 3 kgs తెచ్చి చేసి పెట్టుకొని వేస్తే 1 year వరకు తినేసేయచ్చు మనము. అంత బాగుంది. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. మ్యాంగో జామ్ చాలా టేస్టీగా వచ్చింది. మీకు కానీ ఇష్టమైతే లైక్ చేసి షేర్ చేసేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నా నుంచి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేను ఆ వీడియోస్ చేసేదానికైతే ట్రై